చందుని లవ్ చేస్తున్నానండి. తనని మ్యారేజ్ చేసుకోవాలని ఇక్కడికి వచ్చానా? నీ మీద తనకి ప్రేమ లేకపోతే అతనితో అంత ఉక్రోషంగా మాట్లాడుతుందా? మాట తప్పితే మళ్ళీ నేను రావాల్సి వస్తుంది. ఈసారి నేను రావటం జరిగితే నువ్వుండవు. చందు, మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే. ఆల్రెడీ మిడ్నైట్ చెప్పేసావుగా. నేనెప్పుడు చెప్పానా? అంటే ఆ బొకే పంపించింది నువ్వు కదా? లేదే. మరెవరు పంపించారు? ఇక్కడున్నట్లు మీ వాళ్ళకి నాకు తప్ప ఇంకెవరికి తెలీదు. ఇంకెవరు పంపించుంటారు? అదే అర్థం కావట్లేదు. డాడీ, డాడీ, మెనీ మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే చందు. థ్యాంక్ యూ డాడీ. ఫస్ట్ టైం నీ బర్త్డే మిస్ అయ్యానరా. మీరు అలా ఫీల్ అయితే నేను ఇప్పుడే బయలుదేరి వచ్చేస్తాను. నో, నా కోసం నువ్వు వచ్చేస్తే అక్కడ సంతోష్ ఫీల్ అవుతాడు. 1 year ఆగితే ఎలాగో భర్తతో సెలబ్రేట్ చేసుకోవాల్సిందేగా. నువ్వేం బాధపడకు చందు, మీరిద్దరు సరదాగా ఉండండి. బర్త్డే రోజు దేని గురించి ఆలోచించి అప్సెట్ అవ్వద్దు. అలాగే డాడీ. ఓకే అమ్మా, ఉంటాను. బాయ్ డాడీ. బాయ్. డాడీ, బర్త్డే విషెస్ చెప్తూ నాకేమైనా బొకే పంపించారా? లేదురా, పంపిద్దాం అనుకున్నాను కానీ కుదరలేదు. ఇంతకీ దేనికి? ఏం లేదులే డాడీ, ఊరికే అడిగాను అంతే. ఓకే, బాయ్ డాడీ. ఓకే, బాయ్. డాడీ కూడా పంపించలేదంట. ఇంకెవరు పంపించుంటారు? ఓకే, ఎవరో ఒకరు పంపించుంటారు. ఎవరు పంపితే ఏంటి, విషెస్ చెప్పారు అంతే కదా. నీ మైండ్లోంచి అన్నీ క్లియర్ చేసేసే. నేను ఇప్పుడు నీకు ఒక ఇంపార్టెంట్ విషయం చెప్పబోతున్నాను. ఏంటది? విను, మళ్ళీ మర్చిపోతాను. మర్చిపోవడం ఏంటి? మరి ఎలా చెప్పాలో రాత్రంతా ప్రాక్టీస్ చేశాను. ఏంటి? ఏం లేదు. ప్లీజ్, నేను చెప్పేది విను. అందరూ బర్త్డేకి గిఫ్ట్ ఇస్తారు. నీ బర్త్డేకి స్పెషల్గా నువ్వు నాకు గిఫ్ట్ ఇవ్వాలి. టేక్ యువర్ ఓన్ టైం. బాగా ఆలోచించుకొని నీ నిర్ణయం చెప్పు. నా మనసులో ఉన్న ఫీలింగ్ని నేను చెప్పేస్తున్నాను. 1 minute, ఇప్పుడే వస్తాను. అందరికన్నా ముందు చందుకి నువ్వే విషెస్ చెప్పాలని బొకే పంపించావు. అది పంపించింది నువ్వే అని చందుకు అర్థమై ఉంటుందా? ఆలోచిస్తే తప్పకుండా అర్థమవుతుంది. అశోక్ ఫోన్ చేస్తున్నాడేంటి? వాడెందుకు ఫోన్ చేస్తున్నాడు? ఏమైంది లలిత? లిఫ్ట్ చేస్తే ఏదో ఒకటి మాట్లాడాలి. మాట్లాడు లలిత, వాడి బాధ ఏంటో కూడా అర్థమవుతుందిగా. ప్లీజ్ లలిత, ఒకసారి మాట్లాడు.
నా కోసం. హలో, ఎక్కడున్నావు? నీకు దూరంగా మనశ్శాంతికి దగ్గరగా ఉన్నాను. మనస్సంతే ఎక్కడుంది? నీకెందుకు? ఎందుకేంటి? నీకోసం నేను ఇక్కడ పిచ్చివాళ్ళ తిరుగుతున్నాను తెలుసా? పరాయి ఆడదాంతో నీకేం పని? పరాయి అని నువ్వనుకుంటున్నావు, నేను అనుకోలేదు. ఎక్కడున్నావు చెప్పు. ఎక్కడుంటే నీకెందుకు? అటు రాజాగాడు కనిపించడం లేదు, ఇటు నువ్వు కనిపించడం లేదు. నిజం చెప్పు, ఎక్కడున్నావు? అంతగా వెతకాల్సిన అవసరం లేదు. నువ్వు పబ్లిసిటీ ఇచ్చినట్టు ఇద్దరం ఒకే చోటున్నాం, ఒకే గదిలో ఉన్నాం. లల్లి, వాడితో నువ్వు అక్కడ ఏం చేస్తున్నావు? నాకిష్టం వచ్చిన మనిషితో నాకిష్టం వచ్చిన చోట ఉన్నాను. మధ్యలో నీకేంటి? లల్లి, ఊరుకుంటున్నాను కదా అని రెచ్చిపోతున్నావు. మర్యాదగా వచ్చే. ఏంటి బెదిరిస్తున్నావు? రేయ్, ఏంట్రా నీ ప్రాబ్లం? రేయ్, లల్లిని ఎక్కడ తీసుకెళ్ళావరా? నా లవర్తో నా ఇష్టం వచ్చిన చోటుకొచ్చాను రా. నీకెందుకు అవన్నీ? రేయ్, లల్లి నీకెప్పటికీ దక్కదురా. ఇంకా దక్కేదేంట్రా? మేమిద్దరం తప్పు చేస్తున్నామని అందరూ అనుకుంటున్నారు. సరే, మీ మాట ఎందుకు పోగొట్టాలి అని మేము అలానే ఫిక్స్ అయ్యాం. అందుకే మర్చిపోయిన మా పాత జ్ఞాపకాల్ని గుర్తు చేసుకుంటూ చిలక గోరింకల్లాగా అలా అలా తిరుగుతున్నాం. ఆ రోజు లలిత చెప్తే నువ్వు నమ్మలేదు కదా. రాజాగాడు మంచోడే, అలా చేయడు అనుకుంటున్నావేమో. ఎంత మంచిగా ఉన్నా గుర్తింపు రావట్లేదు. చెడు చేయకపోయినా చెడ్డవాడన్న గుర్తింపే వస్తుంది. అందుకే నేను నీ దారిలోనే నడవాలని ఫిక్స్ అయ్యాను. రేయ్ రేయ్, అరవకో. నీ అరుపులకి భయపడేవాడెవ్వడూ లేడిక్కడ. మా ఇద్దరి ప్రేమని ఆపలేవు, మా పెళ్లిని నువ్వు ఆపలేవు. నీ చేతనైంది చేసుకో. రేయ్ రేయ్, ఏంటి లలిత, అలా మాట్లాడని ఇంటా అని చూస్తున్నావా? ఆ రోజు వాడిని ఏడిపించడానికి నువ్వెలా మాట్లాడావో నేను అలానే మాట్లాడాను, అంతే. వాడికి నేనే తప్పు చేయనని గట్టి నమ్మకం. ఇప్పుడు నేను కూడా నీలానే మాట్లాడాను కాబట్టి వాడికి నిద్ర పట్టదు. అందుకే అలా మాట్లాడాను. అంతకుమించి నా మనసులో ఏం లేదు లలిత. అదే కదా, సడన్ గా అలా మాట్లాడితే నాకే అర్థం కాలేదు. అలా మాట్లాడితే అయినా వాడికి బాధ అంటే ఎలా ఉంటుందో తెలుస్తుందేమో అని అలా మాట్లాడాను, అంతే. నా మాటలు నువ్వేం పట్టించుకోవద్దు, ఓకేనా?
ఏంటి సంతోష్, రమ్మని కబుర్ చేసావు? వచ్చావా? రారా కూర్చో. ఇక్కడ ఒకటే నొప్పి, ఆ నొప్పి నీతో షేర్ చేసుకుందామని. చందును ప్రేమిస్తున్నానని నీకు చెప్పాను కదా, ఆ మాట నా మనసు దాటి బయటికి రావడం లేదు. ఐ లవ్ యూ చెప్పాలని అద్దం ముందు అరగంట ప్రాక్టీస్ చేశానా, చందు కనిపించగానే ఆ ప్రాక్టీస్ కాస్త ప్రాక్టికల్ కావడం లేదు. నీ ఫ్రెండే కదా. ప్రాబ్లం అదే కదా. అంటే చాలా ఇయర్స్గా బెస్ట్ ఫ్రెండ్స్గా ఉన్నాం. సడన్గా ఐ లవ్ యూ అంటే ఏమంటుందని చిన్న భయం. ప్రేమిస్తే ప్రేమ ఉండాలి కానీ భయం ఉండకూడదు. డైలాగ్ బానే ఉంది, మనలో అంత దమ్మే కదా లేదు. అసలే లవ్ ఫెయిల్యూర్లో ఉంది పాపం. ఆ రిఫ్లెక్షన్ నా లవ్ మీద ఎక్కడ పడుతుందో అని నా భయం. ఓకే, ఇప్పుడు నన్నేం చేయమంటావు? ప్రామిస్గా చెప్తున్నాను, నాకు ఇక్కడ ఫ్రెండ్స్ ఎవరూ లేరు. ఉన్నది చందు ఒక్కరితే. తనకి లవర్గా ప్రమోషన్ ఇచ్చాను కాబట్టి నా లవ్ విషయం తనతో డిస్కస్ చేయలేను. ఇక మిగిలింది నువ్వు. రీసెంట్గా పరిచయం అయినా నాకు రీబర్త్నిచ్చావు, నా బెస్ట్ ఫ్రెండ్ అయ్యావు. అందుకని ఈ విషయంలో నువ్వే నాకు హెల్ప్ చేయాలి. ఏం చేయాలి? చందుకి నా లవ్ విషయం నువ్వే చెప్పాలి. నేను చెప్పడం ఏంటి? ప్లీజ్ ప్లీజ్, నువ్వు తప్ప నాకు హెల్ప్ చేసేవాళ్ళు ఎవరూ లేరు. నేనెలా చెప్తాను? నువ్వు చెప్పగలవు ఫ్రెండ్, యూ క్యాన్. నీలో ఆ డేర్ ఉంది, నీ కళల్లో ఆ స్పార్క్ ఉంది. నాకు మాత్రం ఇష్టం లేదు. అలా అనద్దు ఫ్రెండ్. నీ ఫ్రెండ్ లవ్ సక్సెస్ చేయటం నీ బాధ్యత కాదా? సంతోష్, నీకు నేను చెప్పేది అర్థం కావట్లేదు. చందుకు అర్థమైతే చాలు. ప్లీజ్ ఫ్రెండ్, ప్లీజ్. నా కోసం నీ చేత్తో ప్రాణాలు పోసావు, నీ చేత్తోనే నాకు లైఫ్ నివ్వు. ప్లీజ్ ఫ్రెండ్, ఇంకేం చెప్పద్దు. నువ్వు పద పద పద. సంతోష్ పద. నా లవర్తో నా ఇష్టం వచ్చి చోటుకొచ్చాను రా. నీకెందుకమని? మర్చిపోయిన మా పాత జ్ఞాపకాల్ని గుర్తు చేసుకుంటూ చిలక గోరింకల్లాగా అలా అలా తిరుగుతున్నాం. మా ఇద్దరి ప్రేమని ఆపలేవు, మా పెళ్లిని నువ్వు ఆపలేవు. వెళ్ళు ఫ్రెండ్, ప్లీజ్. సంతోష్, ప్లీజ్ చెప్పేది విను. సంతోష్, ఫ్రెండ్. ఏంటి సంతోష్? ప్లీజ్ ఫ్రెండ్ రా. తను అక్కడ కూర్చుంది, నువ్వు వెళ్ళి చెప్పు ప్లీజ్, నా కోసం. ప్లీజ్ గో, వెళ్ళు ఫ్రెండ్. చందు, ఏమైంది? ఏదో అయింది. నీకెందుకు? ఇప్పుడు నువ్వెందుకు వచ్చావో అది చెప్పు. అంటే అది చెప్పు. చెప్పు. అది నీతో ఒక విషయం మాట్లాడాలి. నువ్వేం మాట్లాడాలో, నీ మనసులో ఏముందో అంతా నాకు తెలుసు. వెళ్ళు. అది కాదు చందు. వద్దు. వినాల్సినవి వినకూడనివి అన్ని విన్నాను. చాలు. ఇక నువ్వు చెప్పాల్సింది, నేను వినాల్సింది ఏం లేదు. నీకు నాకు మధ్య ఏం సంబంధం లేదు అంటుంటే ఇంకా నీతో మాటలేంటి? అంటే
నేను నా గురించి మాట్లాడాలని రాలేదు. మరి సంతోష్ విషయం నీతో మాట్లాడదామని. తన విషయం నువ్వు మాట్లాడదేంటి? సంతోష్ నీతో చెప్పడానికి భయపడుతున్నాడు. నన్ను చెప్పమని ఫోర్స్ చేస్తే ఏం చెప్పమన్నాడు? చెప్పు, ఏం చెప్పమన్నాడు? సంతోష్ నిన్ను ప్రేమిస్తున్నాడంట. అతను నన్ను ప్రేమిస్తున్న విషయం నువ్వు నాకొచ్చి చెప్తున్నావా? నేనెంత చెప్తున్నా వినకుండా బలవంతం చేశాడు. అతను బలవంతం చేస్తే నువ్వు వచ్చి నాతో చెప్తావా? అంటే నిజంగానే నీ మనసులో నుంచి నన్ను తీసేశావు కాబట్టి ఎవరో ప్రేమని రికమెండ్ చేస్తున్నావు, అంతేనా? అంటే చందు వద్దు, అతను చెప్పమన్నాడు, నువ్వు వచ్చి చెప్తున్నావు. నేను నీకిప్పుడు సమాధానం చెప్పాలి, అంతేగా? ఓకే, నేను అతన్ని ప్రేమిస్తున్నాను. Yes, I love him. I love him. I love him. I love him. థ్యాంక్ యూ గాడ్, థ్యాంక్ యూ గాడ్, థ్యాంక్ యూ గాడ్, థ్యాంక్ యూ గాడ్. చందు, చందు, చందు. చందు, ఏంటి సంతోష్, నువ్వు నన్ను ప్రేమిస్తున్నావు అని చెప్పడానికి ఇలాంటి వాళ్ళతో రాయబారం పంపించాలా? నువ్వెలా రియాక్ట్ అవుతావో అని. ఇష్టం ఉన్నప్పుడు ఎలా రియాక్ట్ అవుతాను? ఇష్టమనే రియాక్ట్ అవుతాను. నువ్వంటే నాకు ఇష్టమే. మా ఇద్దరిని కలిపినందుకు చాలా థ్యాంక్స్. పద. థ్యాంక్ యూ ఫ్రెండ్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఈవినింగ్ కలుద్దాం, ఓకేనా? బాయ్. చందు, ఐ కాంట్ బిలీవ్ ఇట్. రియల్లీ ఐఎమ్ హ్యాపీ చందు. నువ్వు నా ప్రేమను ఒప్పుకున్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. ఖాళీ చేసి లగేజ్ కార్లు సర్దేశాను రాజా. రాజా, ఏంటలా ఉన్నావు? నువ్వన్నదే జరిగింది లలిత. సంతోష్ని చందు ప్రేమిస్తోంది. ప్రేమలో నేను మరోసారి ఓడిపోయాను. లేదు, చందు అలా చేయదు. నువ్వేదో పొరపడుతున్నావు. తన నోటితో తనే చెప్పింది. మాటకే కాదు, మనసుకి దూరం చేసిందని ఇప్పుడే అర్థమైంది. లేదు రాజా, నేను నమ్మలేకపోతున్నాను. తను చెప్పేంతవరకు నేను నమ్మలేదు. చందు ఇంత కఠినమైన నిర్ణయం తీసుకుంటుందని నేను అనుకోలేదు. నిన్ను కాదని సంతోష్ని ప్రేమించడం ఏంటి రాజా? ఇప్పుడేం చేయాలి? చేయగలిగిందేముంది? మర్చిపోవటం తప్ప మరొక దారి లేదు. ప్రతి మనిషి జీవితంలో అద్భుతాలు జరుగుతాయి. కానీ నా జీవితంలో జరిగిన నీ అద్భుతాలు మరొకరి జీవితంలో జరగవేమో. గాయపడడానికి, బాధపడడానికి ఈ మనసు కూడా అలవాటు పడిపోయింది లలిత.
ఇక నేను చేయగలిగింది ఏమీ లేదు, జ్ఞాపకాలతో బ్రతకడం తప్ప. పద. కృష్ణ, చందు ఫోన్ చేసిందా? చేసింది వదినా. వెళ్ళి 4 రోజులైపోయింది. ఎలా ఉందట? అది లేకపోతే ఇల్లు బోసిపోయినట్టుగా ఉంది. అదమ్మా ఇదమ్మా అంటూ నాతో పాటే తిరిగేది. అలాంటిది 4 రోజులు కనిపించకపోయేసరికి ఏదోలా ఉంది. బయలుదేరారంట వదినా, ఈ పాటికి రావాలి. అందుకే నేను ఆఫీస్కి లేట్గా రెడీ అయ్యాను. వస్తున్నారా? మరి ఆ అబ్బాయి విషయం ఏమైందట? ఆ విషయం నేను అడగలేదు వదినా. ఏదైనా ఉంటే అతనే వచ్చాక చెప్తాడు కదా అని. హాయ్ అంకుల్. అదిగో మాటలు వచ్చేసారు వదినా. ఏంటి సంతోష్, ట్రిప్ ఎలా జరిగింది? ఆసమ్ అంకుల్, సూపర్ ట్రిప్. నా లైఫ్ లో ద బెస్ట్ ట్రిప్. ఏమ్మా చందు, ప్రయాణం బాగా జరిగిందా? అంకుల్, చందు డెసిషనే మీ డెసిషన్ అన్నారు కదా. చందు డెసిషన్ చెప్పేసింది. ఏం చెప్పింది? నా ప్రపోజల్ కి ఓకే చెప్పేసింది. ఆ రోజు రాజా కావాలి అన్న నేనే ఈ రోజు వద్దు అంటున్నాను. చందు ఓకే అంది అంటే మీకే ప్రాబ్లం లేదు అన్నారు కాబట్టి ఇంకా మా పెళ్లికి ఏ ప్రాబ్లం ఉండదు. చందు గురించి ఆలోచించే పని లేదా? మీరిద్దరూ ఒకటి కావాలని రాసిపెట్టి ఉంది.